హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కరీంనగర్లో ఉన్న సర్కస్ గ్రౌండ్లో మెగా బతుకమ్మ సంబరాలకైతే వచ్చాము. ఇక్కడికైతే మనకు ఈ మెగా బతుకమ్మ సంబరాలను రాజ్ న్యూస్ వాళ్ళైతే సెలబ్రేట్ చేస్తున్నారు. అందుకోసమని చెప్పేసి ఇక్కడికి రాజ్ న్యూస్ చైర్మన్ గారు, డైరెక్టర్ గారు, చైర్మన్ లక్ష్మీరావు గారు అండ్ డైరెక్టర్ మంజులారావు గారు, ఇంకా వచ్చేసి చెల్మడ రాజేశ్వరరావు గారు, ఇలా మరికొందరు గెస్ట్లు అయితే వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ఈవినింగ్ 4 o'clock జరుగుతుంది. ఈవినింగ్ ఇప్పుడైతే 4 అవుతుంది. మేమైతే ఇక్కడికి వచ్చాము. ఈ బతుకమ్మ అనేది మన తెలంగాణ సంస్కృతి, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇక్కడికి చాలామంది మహిళలు అయితే వస్తున్నారు. లోపలికైతే మనం వెళ్ళి చూద్దాము ఒకసారి అయితే. రండి, చూడండి, బతుకమ్మ అయితే కనిపిస్తుంది కదా మనకు. బతుకమ్మని అయితే చాలా పెద్దగా అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, బతుకమ్మ పైన మనకైతే రాజ్ న్యూస్ అని చెప్పేసి అయితే ఫ్లవర్స్ తోటి అయితే కనిపిస్తుంది మీకు. పైన వచ్చేసి రాజ్ న్యూస్ అని చెప్పేసి, అలాగే కింద కూడా మనకు ఇంకొకసారి కూడా రాజ్ న్యూస్ అని చెప్పేసి బతుకమ్మలో అయితే మెన్షన్ చేశారు. చూడండి ఎన్ని ఫ్లవర్స్ కదా ఫ్రెండ్స్. ఈ బతుకమ్మ అయితే చాలా పెద్దగా ఉంది అసలు. బంతి పూలు, చామంతి పూలు, పట్టుకొచ్చులు, గ్రీన్ లీవ్స్, ఇంకా కొన్ని కలర్ చామంతులు, అలా అన్నింటినీ యూజ్ చేసి ఈ పెద్ద బతుకమ్మను అయితే తయారు చేశారు. ఇక్కడ గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, సర్కస్ గ్రౌండ్. అందుకోసమనే ఇంత బతుకమ్మ పెద్దగా అయితే ఉంది గ్రౌండ్కి. ఈ గ్రౌండ్లో ఈజీగా ఆడుకోవచ్చేటట్టు అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. మేమైతే ఇక్కడ కాసేపు ఆడుకుందామని అయితే వచ్చాము. మన రాజ్ న్యూస్ ఛానల్ వాళ్ళైతే ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఫుల్ బతుకమ్మ వ్యూ మొత్తం ఎలా ఉందో. ఇక్కడికి మహిళలు అయితే చాలామంది మహిళలు వచ్చారు. అంటే అన్ని ఏజ్ వాళ్ళ మహిళలు అయితే ఉన్నారు. కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇంకా కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, అందరూ అన్ని రకాల మహిళలు అయితే ఉన్నారు. అందరూ కూడా అంత పెద్ద గ్రౌండ్లో రౌండ్ సర్కిల్ తోటి ఆడుతుంటే చూడడానికి చాలా బాగుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం బతుకమ్మ అనేది మన సంస్కృతి. మనం తెలంగాణలో బతుకమ్మ అనేది ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా జరుపుకోవాల్సిన పండగ. అలాంటి పండగను మనం ఇక్కడ ఈ సర్కస్ గ్రౌండ్లో ఇంతమంది మహిళల మధ్యలో చూడడం అనేది చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్.